బాబు, నీ విలువ నీవు నిజంగా తెలుసుకోవాలి అంటే నేను ఒక రాయినిస్తాను. మార్కెట్లోకి వెళ్ళు, అక్కడ కూర్చో. ఎవరైనా దీని విలువ ఎంత అని అడిగితే కేవలం 2,000 మాత్రమే చూపించు అని చెప్పాడు. అప్పుడు ఆ అబ్బాయి మార్కెట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఒక పెద్ద ఆవిడ వచ్చి నాయన, నీ చేతిలో ఉన్న రాయి యొక్క విలువ ఎంత అని అడిగితే ఆ అబ్బాయి కేవలం 2,000 చూపించాడు. ఓహో నాయన, దీని విలువ 200 రూపాయలా? ఇగో 200 రూపాయలు తీసుకో, ఆ రాయి ఇవ్వు అని అడిగేస్తుంది. వెంటనే ఆ బాలుడు వాళ్ళ నాన్న దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, డాడీ, ఈ రాయిని ఒక పెద్దావిడ 200 రూపాయలకు అడిగింది. ఇది కేవలం రాయే కదా, దీనికి 200 రూపాయల విలువ అని అనేస్తాడు. అప్పుడు ఆ తండ్రి నవ్వేస్తూ, ఇప్పుడు ఇదే రాయిని పట్టుకొని నీవు మ్యూజియం దగ్గరికి వెళ్ళు, అక్కడ కూడా ఎవరైనా అడిగితే కేవలం 2,000 మాత్రమే చూపించు అనేసాడు. అప్పుడు ఆ బాలుడు మ్యూజియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అక్కడికి కూడా ఒక మనిషి వచ్చి దీని విలువ ఎంత అని అడిగేస్తాడు. అప్పుడు ఆ బాలుడు కేవలం 2,000 మాత్రమే చూపిస్తాడు. అప్పుడు ఆ మనిషి, ఓహో దీనికి 20,000 రూపాయలా? ఇగో 20,000 రూపాయలను ఇచ్చివేస్తున్నాను, తీసుకో, ఆ రాయిని నాకు ఇచ్చివేయి అంటాడు. వెంటనే ఆ బాలుడు తిరిగి తన తండ్రి వద్దకు వచ్చి, డాడీ, మ్యూజియంలో ఒకతను దీనిని 20,000 రూపాయలకు అడిగాడు డాడీ అని కళ్ళను పెద్దవి చేసి చెప్పేస్తాడు. అయితే చివరిగా నిన్ను ఒక దగ్గరికి పంపిస్తున్నాను, ఇదే చివరిది, వజ్రాలు అమ్మే షాప్ దగ్గరికి వెళ్ళు అని చెప్పేస్తాడు. ఇదే రాయిని పట్టుకొని అక్కడ కూడా ఎవరైనా అడిగేస్తే నీ 2,000 మాత్రమే చూపెట్టు అంటాడు. ఆ వజ్రాల అమ్మే షాప్ దగ్గరికి వెళ్ళి అతను కూర్చుంటాడు. అక్కడ ఒక పెద్ద ఆయన, ఈ రాయి ఎంతో అద్భుతంగా ఉంది, ఎంతో బాగుంది, ఓ మై గాడ్, ఇది నీకు ఎక్కడ దొరికింది, దీనికి ఎంత విలువ అని అడిగేస్తాడు ఆ పెద్ద ఆయన. అప్పుడు ఆ బాలుడు కేవలం 2,000 చూపిస్తాడు. ఆ 2,000 చూసిన ఆ పెద్ద ఆయన, దీని విలువ 2 లక్షలా? ఇగో 2 లక్షలు తీసుకో, ఈ రాయి నాకు ఇచ్చివేయి అనేస్తాడు. వెంటనే ఆ బాలుడు తిరిగి తన తండ్రి వద్దకు వచ్చేసాడు. డాడీ, దీనిని 2 లక్షల రూపాయలకు అడిగాడు డాడీ అంటూ తన ఆశ్చర్యాన్ని అంతా వ్యక్తం చేస్తూ కళ్ళను పెద్దవి చేసి ఆ తండ్రితో చెప్పేస్తాడు. అప్పుడు ఆ తండ్రి నవ్వేస్తూ, నీ లైఫ్ వాల్యూ అనేది నిన్ను నువ్వు ఎక్కడ ఉంచుతావు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. నీవే డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. నీవు 200 రాయి అవ్వాలా, 2 లక్షల రాయి అవ్వాలా అనేది. లైఫ్లో మనల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకే మీరు అన్నీ. కానీ కొందరు మిమ్మల్ని కేవలం ఒక వస్తువులా వాడుకుంటారు, వాళ్లకు మీరు ఏమీ కారు. మీ వర్త్ అండ్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా వేరే వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉండదు. మీ యొక్క ట్రూ వర్త్ అనేది ఎంత ఉంది అనేది కేవలం అది మీపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ కథలో 200 రూపాయలకు అడిగిన పెద్దావిడకి ఆ రాయి విలువ ఏంటో తెలియదు, కానీ 2 లక్షల రూపాయలకి అడిగిన పెద్ద ఆయనకు మాత్రం దాని అసలు విలువ ఏంటో తెలుసు. సో మీ విలువ ఏంటో తెలుసుకోండి, తెలిసేలా చేయండి. ఎప్పుడూ తక్కువకి అమ్ముడుపోవద్దు. మీ విలువేంటో తెలియని వారి దగ్గర ఉంటూ మీ టైంను ఎప్పుడూ వేస్ట్ చేసుకోకూడదు. అది రిలేషన్షిప్లో అయినా జాబ్లో అయినా. ఎందుచేతనంటే కాలం ఎంతో విలువైనది. నీ విలువ తెలియని వారి దగ్గర ఉంటూ
నీ టైంను వేస్ట్ చేసుకోవడం నీ జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని నువ్వు కోల్పోతున్నావు అన్నటువంటి వాస్తవాన్ని గుర్తుంచుకో, తెలుసుకో. నిన్ను నువ్వు ఎక్కడ ఉంచుతావు అనే దానిపైన మాత్రమే నీ విలువ ఆధారపడి ఉంటుంది అనేది. దానిని డిసైడ్ చేయాల్సింది కూడా నువ్వే.